స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అంతా కూల్గా సాగిపోతుంది బికాస్ ఆఫ్ యువర్ జడ్జెస్. నిజంగా చెప్పాలంటే తమన్ గారు వెరీ ఫ్రీ, అంటే వెరీ ఫ్రీ అసలు. అబ్బా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తనైతే. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో యు ఆర్ మిస్సింగ్ నో? యా ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఫుల్ ఎన్వైరన్మెంటే ఐఎమ్ మిస్సింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ మీన్ ఇక్కడ నుంచి థింగ్స్ విల్ బీ గోయింగ్ అప్, థింగ్స్ విల్ బీ బట్ మీ గోయింగ్ కో ఫార్వర్డ్. సింగర్స్ ఉన్నారు కదా, కో కంటెస్టెంట్స్ అందరూ మీ సాంగ్ అంటే వాళ్ళ ఓన్ సాంగ్ చేసుకొని పాడతారు వాళ్ళే ఫస్ట్. సో అది నాకు చాలా బెస్ట్ థింగ్ అనిపిస్తూ ఉంటుంది మీరు పాడేటప్పుడు. కానీ వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ రెడీగా ఉంటారు. నేనంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కాంపిటీషన్ ఉంది, చాలా స్పిరిట్ బాగుంది చాలా. అబ్సల్యూట్లీ. మొత్తం సో ఏఆర్ రెహమాన్ గారి పాటలు వింటూనే పెరిగారు. ఆయన అంటే అసలు నిజంగా ఏకలవ్యుడు లాగానే మీరు. ఏకలవ్యుడు అంటే తెలుసా? తెలీదు, మహాభారతంలో చెప్తున్నా. ఏకలవ్య అంటే గురువుని ఫోటో పెట్టుకొని. ఇది నేను ఎలా నేర్చుకున్నానంటే వసూల్ రాజా ఎంబీబీఎస్ అని ఒక ఫిల్మ్ ఉంది, శంకర్ దాదా ఎంబీబీఎస్ తమిళ వర్షన్. అందులో గురుగారి దగ్గర నుంచి, గురుగారు లేకుండా నేను నేర్చుకున్నాను రా, నేను ఏకలవ్య అని చెప్పడానికి వాడి నేను ఏలకవ్యం రా అని చెప్తాను. అది ఏలకవ్య కాదు ఏకలవ్య అంటాడు. అప్పుడు నాకు మీరు చెప్పినప్పుడు ఏంటి ఏలకవ్యాన్ని వచ్చిందా, నాకు కూడా అదే వినిపించింది. సరిగ్గా అదే కమల్ హాసన్ కూడా తప్పుగానే చెప్పారు కదా. అవును, ఐ లుక్అప్ టు ఏఆర్ రెహమాన్ గారు మాత్రం కాదు, బట్ చాలా మంది మ్యూజిషియన్స్ వాళ్ళని లుక్అప్ చేస్తూ, అలాగే లైక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ లైక్ ఓకే వీళ్ళే గురు అంటే స్థానంలో నేను పెట్టుకుని వాళ్ళని విని నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను విని నేర్చుకున్నాను చాలా విషయాలు. సో ఇట్స్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఇది చెప్పాలనుకున్నారా? ఇది కాకపోతే ఇంకేదో మైండ్ లో వచ్చింది, బట్ మర్చిపోయాను. ఏఆర్ రెహమాన్ గారి అంటే మీకు నచ్చిన సాంగ్ కానీ ఏదైనా ఉంటే ఒకసారి మా కోసం పాట. తప్పకుండా. లిరిక్స్ చూసి పాడతాను. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. తాను నేను అని సాహసం శ్వాసగా సాగిపో నుంచి. దారి నేను తీరం తాను తారం నేను హారం తాను, దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను, నేను తాను రెప్ప కన్ను వేరే పోని పుడమి మన్ను, నేను తాను రెప్ప కన్ను వేరే పోని పుడమి మన్ను, తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను ప్రాయం తమకం, శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను, వెలుగే దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు నేను మొయిలు మిన్ను, మనసు నేను వేరు మాను, తాను నేను. అండి నిజంగా అసలు చాలా ఎక్స్ట్రాడనరీ. సో మీరు నిజం చెప్పాలంటే అబ్బా అసలు విన్నర్ అవ్వాల్సిన వాళ్ళే అండి. థాంక్యూ అండి. సో